హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్. సో నేను ప్రీవియస్ వీడియోలో ఈ నోడ్ ఎంసీయూని యూజ్ చేసి స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి మనం ఈ ఎల్ఈడీస్ని ఎలా కంట్రోల్ చేయాలో చూపించాను. సో ఆ వీడియో చూడకపోతే మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి. సో నేను ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే ఈ నోడ్ ఎంసీయూని అలానే L298N మోటార్ డ్రైవర్ని యూజ్ చేసి వైఫై కార్ని క్రియేట్ చేయబోతున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఈ వైఫై కంట్రోల్డ్ కార్ని క్రియేట్ చేయబోతున్నాం. సో ఈ కార్ ఏంటంటే మనం స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి వైర్లెస్గా ఈ కార్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో నేను జస్ట్ ఒక ప్రివ్యూ చూపిస్తాను. సో నేను స్మార్ట్ ఫోన్లో ఎల్ఈడీస్ని ఆన్ చేస్తున్నాను. సో చూడండి, ఎల్ఈడీస్ ఆన్ అయినాయి. అలానే ఆఫ్ చేస్తున్నాను. సో బజర్ని ఆన్ చేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను, రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ స్పీడ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ మూవ్ చేస్తున్నాను. సో ఫార్వర్డ్ మూవ్ చేస్తున్నాను. సో ఈ కంప్లీట్ మేకింగ్ వీడియో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ కార్ని ఎలా క్రియేట్ చేయాలనేది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ వైఫై కార్ని ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. సో నేను ఈ 3D ప్రింటెడ్ బోర్డుకి DC మోటార్స్ని గ్లూ గన్ తోటి స్టిక్ చేశాను. అలానే వైర్స్ని కనెక్షన్స్ ఇచ్చాను. సో ఇక్కడ నేను ఎల్ఈడీస్ని కూడా కనెక్ట్ చేశాను. సో నేను ఇక్కడ 4 బ్లూ కలర్ ఎల్ఈడీస్ని ఇక్కడ ఫిట్ చేశాను. సో ఆ 2 బ్లూ కలర్ ఎల్ఈడీస్ పాజిటివ్ టెర్మినల్స్ నేను రెడ్ కలర్ వైర్కి కనెక్ట్ చేశాను. అలానే నెగిటివ్ టెర్మినల్స్ని బ్లాక్ కలర్ వైర్కి కనెక్ట్ చేశాను. సో ఇక్కడ కూడా సేమ్ అలానే కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను మోటార్ డ్రైవర్ని ఈ కార్కి 3D ప్రింటెడ్ కార్కి ఫిట్ చేయబోతున్నాను. ఈ L298N మోటార్ డ్రైవర్ని యూజ్ చేస్తున్నాను. సో L298N మోటార్ డ్రైవర్ని యూజ్ చేసి ఈ కార్ DC మోటార్స్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ పిన్స్ ఉంటాయి. సో ఇక్కడ ENA పిన్, ENB పిన్, IN1, IN2, IN3, IN4 అనే పిన్స్ ఉంటాయి. సో ఈ పిన్స్ని యూజ్ చేసి DC మోటార్స్ని కంట్రోల్ చేయొచ్చు. అలానే ఈ DC మోటార్స్ స్పీడ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో నేను ఈ మాడ్యూల్లో ఏం చేయబోతున్నానంటే స్పీడ్ని కంట్రోల్ చేస్తాము. సో స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి మనం స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు. అలానే ఈ కార్ని ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, లెఫ్ట్ అండ్ రైట్ని కంట్రోల్ చేయొచ్చు. సో అలానే ఎల్ఈడీస్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు. అలానే బజర్ని కూడా కనెక్ట్ చేస్తున్నాను. సో ఆ బజర్ని కూడా ఆన్ ఆఫ్ చేయటం మన స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి ఆన్ ఆఫ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ మోటార్ డ్రైవర్ని అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ DC మోటార్ వైర్స్ని ఈ మోటార్ డ్రైవర్కి కనెక్ట్ చేయబోతున్నాను. సో నేను DC మోటార్ వైర్స్ని అయితే ఈ మోటార్ డ్రైవర్కి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు బ్యాటరీస్ని కనెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బ్యాటరీ హోల్డర్ అలానే స్విచ్ని ఈ మోటార్ డ్రైవర్కి కనెక్ట్ చేయబోతున్నాను. సో ఈ బ్యాటరీ హోల్డర్ పాజిటివ్ టెర్మినల్ని నేను స్విచ్కి కనెక్ట్ చేశాను. సో ఆన్ ఆఫ్ చేయడానికి సో ఇక్కడ స్విచ్ని ఫిట్ చేస్తున్నాను.
సో ఇప్పుడు పవర్ సప్లైని ఎలా కనెక్ట్ చేయాలంటే ఈ స్విచ్ నుంచి వచ్చే పాజిటివ్ టెర్మినల్ వైర్ని ఈ ఫస్ట్ దానికి కనెక్ట్ చేయాలి. ఈ సెకండ్ దానికి కనెక్ట్ చేయాలి. సో నేను ఇక్కడ ఇంకో వైర్ని కనెక్ట్ చేస్తున్నాను. సో దీని నుంచి మనం బ్రెడ్ బోర్డ్కి నెగిటివ్ పవర్ సప్లైని ప్రొవైడ్ చేస్తాము. సో బ్యాటరీ నుంచి వచ్చే నెగిటివ్ వైర్ని ఈ సెంటర్ వైర్కి గ్రౌండ్ పిన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో బ్యాటరీ నుంచి వచ్చే నెగిటివ్ వైర్ని నేను గ్రౌండ్ పిన్కి కనెక్ట్ చేశాను. సో ఈ పిన్ నుంచి మనకి 5 volts పవర్ సప్లై అవుట్పుట్ వస్తుంది. సో ఈ 5 volts అవుట్పుట్ పవర్ సప్లైని బ్రెడ్ బోర్డ్కి ప్రొవైడ్ చేయడానికి నేను ఇక్కడ పాజిటివ్ వైర్ని కనెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గ్లూ గన్ యూజ్ చేసి ఇవి కార్కి స్టిక్ చేస్తున్నాను. సో అలానే బ్యాటరీ హోల్డర్ని కూడా స్టిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మోటార్ డ్రైవర్కి జంపర్ వైర్స్ని కనెక్ట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ది ఎనేబుల్ పిన్, సెకండ్ది ఐఎన్ పిన్ 1. సో అలానే ఐఎన్ పిన్ 2 కూడా నేను కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న పిన్స్ అన్నిటికీ నేను ఈ జంపర్ వైర్స్ అనేవి కనెక్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బ్రెడ్ బోర్డ్కి నోడ్ ఎంసీయూని కనెక్ట్ చేస్తున్నాను. సో ఇదే నోడ్ ఎంసీయూ. సో నోడ్ ఎంసీయూని కనెక్ట్ చేసే ముందు మీరు ఒక ప్రోగ్రామ్ని ఈ నోడ్ ఎంసీయూకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోడ్ ఎంసీయూకి ప్రోగ్రామ్ని ఎలా అప్లోడ్ చేయాలో నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే ఆ వీడియోని చూడండి. సో దీనికి సపరేట్ వేరే ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ ప్రోగ్రామ్ని ఈ నోడ్ ఎంసీయూకి అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేస్తేనే ఈ కార్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో నేను ఇప్పుడు బ్రెడ్ బోర్డ్కి కనెక్ట్ చేస్తున్నాను నోడ్ ఎంసీయూని. సో బ్రెడ్ బోర్డ్కి అయితే నేను నోడ్ ఎంసీయూని కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను. సో ఇక్కడ నుంచి నెగిటివ్ పవర్ సప్లై అనేది ప్రొవైడ్ అవుతుంది. సో నెగిటివ్ పవర్ సప్లై లైన్కి కనెక్ట్ చేశాను. అలానే ఇక్కడ నుంచి 5 volts అవుట్పుట్ వస్తుంది. సో ఆ 5 volts అవుట్పుట్ నేను విఇన్ పిన్ అని ఉంటుంది. సో ఈ విఇన్ పిన్కి నేను కనెక్ట్ చేస్తున్నాను. అలానే నెగిటివ్ గ్రౌండ్ పిన్ అని ఉంటుంది, జిఎన్డి అని ఉంటుంది. సో ఆ గ్రౌండ్ పిన్కి ఈ నెగిటివ్ పవర్ సప్లైని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఎల్ఈడి వైర్స్ని ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూపిస్తాను. సో నెగిటివ్ లైన్కి ఈ బ్లాక్ కలర్ వైర్ని కనెక్ట్ చేయండి. సో పాజిటివ్ లైన్కి రెడ్ కలర్ వైర్ని కనెక్ట్ చేద్దాం.
సో వీటికి కనెక్షన్ ఇచ్చే ముందు ఈ మోటార్ డ్రైవర్ పిన్స్ని కనెక్షన్ ఇద్దాం. ఈఎన్ఏ పిన్ అని ఉంటుంది మోటార్ డ్రైవర్లో. సో ఆ ఈఎన్ఏ పిన్ని నేను D5కి కనెక్షన్ ఇవ్వాలి. సో ఇక్కడ కరెక్ట్గా చూసుకోండి, D5 అని ఉంటుంది. సో ఆ D5 పిన్కి ఈ ఈఎన్ఏ పిన్ని కనెక్షన్ ఇవ్వాలి. సో అలానే ఈఎన్బి పిన్ అని ఉంటుంది. సో ఆ ఈఎన్బి పిన్ ఈ లాస్ట్ పిన్ అన్నమాట. సో ఈఎన్బి పిన్ నేను D6కి కనెక్షన్ ఇవ్వాలి. సో D6కి కనెక్షన్ ఇస్తున్నాను. సో అలానే IN1 అని ఉంటుంది. సో IN1 అంటే ఈ పిన్ అన్నమాట. సో IN1 పిన్ని D1కి కనెక్ట్ చేద్దాం. సో అలానే IN2 పిన్ని D2కి కనెక్ట్ చేద్దాం. IN3 పిన్ని D3 పిన్కి కనెక్ట్ చేద్దాం. సో అలానే IN4 పిన్ని D4కి కనెక్ట్ చేద్దాం. సో ఈ కనెక్షన్స్ అనేవి నేను వెబ్ పేజ్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ కనెక్షన్స్ అలానే ప్రోగ్రామ్ కోడ్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వెబ్ పేజ్లో చూసి మీరు కనెక్షన్స్ అనేవి ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఈ ఎల్ఈడి కనెక్షన్ని అయితే చూపిస్తాను. సో ఇక్కడ GND పిన్ అని ఉంటుంది. సో ఆ గ్రౌండ్ పిన్ని 100 ohm రెసిస్టర్ని యూజ్ చేసి నెగిటివ్ పవర్ సప్లై లైన్కి కనెక్ట్ చేశాను. అలానే ఇక్కడ D7 పిన్ అని ఉంటుంది. సో ఆ D7 పిన్కి ఈ పాజిటివ్ లైన్ని కనెక్ట్ చేద్దాం. సో అంతే, కనెక్షన్స్ అయితే కనెక్ట్ చేసాము. సో ఇప్పుడు బజర్ని అయితే కనెక్ట్ చేయాలి. సో బజర్ని ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ D8 పిన్ అని ఉంటుంది. సో ఆ D8 పిన్కి ఒక వైర్ని కనెక్ట్ చేయండి. సో ఇది బజర్ పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. సో నెగిటివ్ పిన్ని గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ నేను కనెక్షన్ ఇస్తున్నాను. సో కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు అవుట్పుట్ని చూపిస్తాను. సో నేను ఇక్కడ 3.7 volts బ్యాటరీస్ని బ్యాటరీ హోల్డర్లో ఇన్సర్ట్ చేశాను. సో ఇప్పుడు పవర్ ఆన్ చేసి ఈ నోడ్ MCUని స్మార్ట్ ఫోన్కి కనెక్ట్ చేసి అవుట్పుట్ని చూపిస్తాను. సో పవర్ ఆన్ చేస్తున్నాను. సో మనం కోడ్ని అప్లోడ్ చేసేటప్పుడు ఈ నోడ్ MCUకి అప్లోడ్ చేసిన తర్వాత సీరియల్ మానిటర్ని ఆన్ చేస్తే మనకు ఒక IP అడ్రస్ డిస్ప్లే అవుతుంది. సో IP అడ్రస్ని క్రోమ్ బ్రౌజర్లో ఇన్సర్ట్ చేస్తే మనకు ఒక వెబ్ పేజ్ అనేది వస్తుంది. సో ఆ వెబ్ పేజ్లో మనకి ఈ కార్ని కంట్రోల్ చేసే సిస్టమ్ అంతా ఆ వెబ్ పేజ్లో ఉంటుంది. ఈ కార్ది అవుట్పుట్ని చూపిస్తాను. సో నేను నోడ్ MCUని స్మార్ట్ ఫోన్కి కనెక్ట్ చేసి క్రోమ్ బ్రౌజర్లో ఇన్సర్ట్ చేశాను IPని. సో మనకి ఇలా వచ్చింది వెబ్ పేజ్. సో ఇక్కడ మనం కార్ స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఈ స్లైడర్ని యూజ్ చేసి. సో ఇక్కడ LED కంట్రోల్స్ అని ఉంటుంది. సో LED కంట్రోల్స్ని యూజ్ చేసి మనం LEDస్ని ఆన్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ LEDస్ని ఆన్ చేశాను. సో అలానే ఆఫ్ చేశాను. సో అలానే బజర్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఇప్పుడు బజర్ని ఆన్ చేస్తున్నాను. సో అలానే బజర్ని ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కార్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. సో లెఫ్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే కారు లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు రైట్ సైడ్ మీద స్టాప్ బటన్ మీద నొక్కితే స్టాప్ అవుతుంది.
సో ఇప్పుడు రైట్ సైడ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో రైట్ సైడ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే కారు రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనం స్పీడ్ని కూడా పెంచుకోవచ్చు. సో ఇప్పుడు కార్ని ఫార్వర్డ్ మూవ్ చేస్తున్నాను. సో ఎల్ఈడి ఆన్ చేశాను. సో ఇప్పుడు ఫార్వర్డ్ మూవ్ చేస్తున్నాను. అలానే ఇప్పుడు బ్యాక్వర్డ్ మూవ్ చేస్తున్నాను. సో మళ్ళీ కొద్ది స్పీడ్ పెంచేసి ఫార్వర్డ్ మూవ్ చేస్తున్నాను. సో స్టాప్ బటన్ మీద నొక్కితే ఎంబట్నే ఆగిపోద్ది. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. సో బ్యాక్ సైడ్ మూవ్ చేస్తున్నాను. ఫార్వర్డ్ మూవ్ చేస్తున్నాను. సో బజర్ ఆన్ చేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను. సో ఎల్ఈడీస్ ఆఫ్ చేస్తున్నాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.